గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం, ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 8వ వచనంలో రాబడింది, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు. ఎవరు భూనివాసులు అంటే అనే సమాచారాన్ని ఇక్కడ దేవుడు పలుకుతున్నాడు. భూనివాసులు అంటే భూమి మీద నివసించేవారు అని అర్థం కాదు. భూనివాసులు అంటే అర్థం ఏంటి? గ్రంథం చెప్పే అర్థం ఏంటంటే, భూనివాసులు అనగా భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు. దేవుని మనసులో జగదుత్పత్తి అప్పుడే వధింపబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడటానికి నియమించబడిన గొర్రెపిల్ల. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడటానికి నిర్ణయింపబడిన గొర్రెపిల్ల. అది క్రీస్తు ప్రభువును గురించిన సమాచారం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. కాబట్టి వధింపబడిన గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము నిర్జీవమ. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తము విమోచన కొరకై దేవుని చేత నియమించబడింది. జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడకు నియమించబడిన తర్వాత జగత్ ఉత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా సూచించబడ్డారు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్లకు గొర్రెపిల్ల పేరున ఒక జీవగ్రంథం అనే ఒక గ్రంథము ప్రారంభించబడింది. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన సమాచారం ఏమంటే, ఈ గ్రంథంలో పేర్లు వ్రాయబడిన దాన్ని బట్టి ఎవరు పరలోకమునకు వెళ్ళబోతారు, ఎవరు నరకానికి వెళ్ళబోతారు అనే సంగతిని డిసైడ్ చేసే గ్రంథం అన్నమాట ఇది. కాబట్టి నరకానికి ఎవరు వెళ్ళబోతారు, పరలోకానికి వారసులైన వాళ్ళు ఎవరు అనేది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం నిర్ణయిస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న పేర్లను బట్టి సమాచారం రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, 15వ వచనంలో, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథంలో పేర్లు రాయబడకపోతే, రాయబడినట్టు కనబడకపోతే, కనబడిన ఎవరి పేరు జీవగ్రంథమందు కనబడలేదో వారు అగ్నిగుండంలో వేయబడుదురు, అంటే నరకానికి పంపించబడతారు. గొర్రెపిల్లకి జీవగ్రంథమందు పేరుంటే నరకానికి పోవాల్సిన అవసరం లేకుండా దేవుని శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించకుండా పోతుంటారు. కాబట్టి వాస్తవంగా ఏం జరుగుతుందంటే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం జగదుత్పత్తి మొదలుకొని, అంటే సృష్టి ప్రారంభమైన కాడ నుండి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అనే ఒక గ్రంథాన్ని దేవుడు ఓపెన్ చేసి అప్పటి నుండి లోకం అంతమయ్యే వరకు పేర్లు రాస్తూ ఎవరి పేరైతే గ్రంథంలో ఉంటుందో వారు నరకాన్ని తప్పించుకుంటారు, వారు పరలోకానికి వెళతారు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరుండాలి, నరకం తప్పించుకోవాలన్నా గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరుండాలి. కాబట్టి గొర్రెపిల్లకి జీవగ్రంథము అనే ఒక విశేషమైన గ్రంథం దేవుడు జగదుత్పత్తి మొదలుకొని మెయింటైన్ చేస్తున్నాడు. భూలోకము
ఆరంభమైన కాడ నుంచి మానవ జాతి ప్రారంభమైన కాడ నుండి ఎవరు పరలోకానికి వెళ్ళటానికి తగినవారు తగిన వారైతే వారి పేర్లు గ్రంథంలో రాసి ఉంటారు. చివరిగా ఏం చెప్పాడంటే, ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే, పేరు లేకపోతే వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. అంతే. అది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. అందువల్ల గొర్రెపిల్లకి జీవగ్రంథమందు పేరు రాయబడి ఉండటం అనేది అతి ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు దాన్ని మెయింటైన్ చేస్తాడు. దేవుని యొక్క అధికారంలో, ఆజ్ఞలో గ్రంథం మెయింటైన్ చేయబడుతుంది. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ఎవరికి వర్తిస్తుందో వర్తించే వారి పేర్లు గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఆ రాయబడిన పేర్లు కలిగిన వారు నరకం తప్పించుకుంటారు, దేవుని సముఖానికి వెళ్తారు. సంగతి అంత తేలికగా తెలియజేయబడింది. కాబట్టి ఎవరి పేరైనా గొర్రెపిల్లకి జీవగ్రంథంలో రాయబడకపోతే వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. అంత సహజమైన తేలికైన సమాచారం అది. అందువలన ఈ గొర్రెపిల్లకి జీవగ్రంథమును దేవుడు ఆయన అధికారం క్రింద పరలోకంలో మెయింటైన్ చేస్తుంటాడు. పేరు దాంట్లో ఎక్కిందా, నువ్వు పరలోకి వెళ్ళేది రైటు. పేరు ఎక్కలేదా, పరలోకానికి వెళ్ళేది ఛాన్స్ లేదు, నరకానికి వెళ్ళేది ఖాయమై ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథం ఇంత ప్రాముఖ్యమైనది. దేవుడు ఆయన చేతి కింద మెయింటైన్ జరుగుతుంటుంది ఈ గ్రంథం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం దాని పేరు. ఈ జీవగ్రంథంలో ఏం జరుగుద్దంటే పేర్లు మాత్రమే ఉంటాయి, వేరే విశేషాలు ఉండవు. కీర్తన గ్రంథం 69వ కీర్తనలో ఈ సమాచారం రాబడింది. కీర్తన 69వ కీర్తనలో 28వ వచనం ఇలా రాబడింది: జీవగ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరును వ్రాయకము. కాబట్టి నీతిమంతుల యొక్క పట్టీ, లిస్టు అన్నమాట. నీతిమంతుల లిస్ట్ అది పట్టీ. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. కాబట్టి జీవగ్రంథం అంటే నీతిమంతులుండే పేర్లుండే పట్టీ అన్నమాట. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో తీర్చబడిన వారు ఈ గొర్రెపిల్లకి జీవగ్రంథం వ్రాయబడి ఉంటారు. దాని పేర్లుండే గ్రంథం. ఈ పేర్లు పరలోకానికి వెళ్ళే జనాభా యొక్క పేర్లు ఉండే గ్రంథం ఇది. నీతిమంతుల పేర్లుండే గ్రంథం ఇది. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకము అని ప్రత్యేకించి మాట్లాడాడు. అంటే ఒక విశేషమైన సంగతి ఏమంటే, జీవగ్రంథంలో పేర్లు ఎక్కిన తర్వాత కూడా తుడిపివేయబడే అవకాశం ఉంది అనే సమాచారం తెలియజేస్తున్నాడు. జీవగ్రంథంలో పేర్లు ఎక్కితే తుడిపెట్టబడకుండా ఉండేదానికి మనుషులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నీ పేరు ఈ రోజున ఎక్కిందంటే రేపు తుడిపివేయబడే పరిస్థితుల్లాగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమన్నాడంటే, జీవగ్రంథంలో నుండి వారి పేరు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము అని చెప్పేశాడు. కాబట్టి నీతిమంతుల పట్టి కలిగిన పేర్లు కలిగిన నీతిమంతుల పేర్లు కలిగినది జీవగ్రంథం. ఈ నీతిమంతులు జీవగ్రంథంలో రాయబడిన వారు పరలోకానికి వెళ్తారు. ఒకవేళ పేరు లేదనుకో, పేరు లేకపోతే గ్యారంటీగా నరకానికి వెళ్ళిపోతారు. పేరున్నా ఆ పేరు దగ్గర ప్రశ్న నిలబడింది అనుకో, ఆ ప్రశ్నార్థకం తీసివేసుకోకపోతే, పేరు మీద ప్రశ్నార్థకం ఉంటే ఆ పేరు కొట్టివేయబడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవగ్రంథంలో పేరు అనే ఒక విశేషమైన సంగతి రాయించుకున్నంత మాత్రాన అన్ని పని కాలేదు. కాబట్టి జీవగ్రంథంలో పేరు రాసిన తర్వాత కొట్టివేయబడే ప్రసక్తి ఒకటి ఉంది. అలాంటి అవకాశం ఉంది కనుక నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో ఇలాగ సంఘటన జరిగింది. 32వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. మోషే కొండ మీదకి దేవుని ఆజ్ఞలు తీసుకురావటానికి ఇశ్రాయేల్ పక్షంగా వెళ్ళి 40 రోజులు కొండ మీద బస చేశాడు. ఆ 40 రోజులు కొండ మీద బస చేసేటప్పుడు ప్రజలు ఏం చేశారంటే, ఆ మోషే మమ్మల్ని నడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఇక్కడి నుంచి మాకు నడిపించడానికి మాకు ఒక దేవత కావాలా, దేవుని కావాలని చెప్పేస్తే మోషేని అహరోన్ అడిగితే
అహరోను ఏం చేశాడంటే వారి దగ్గరుండే బంగారాన్ని వసూలు చేసుకొని ఆ బంగారంతో ఒక దూడను చేసి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించిన దూడ ఇదే అని చెప్పని చెప్పడం ప్రారంభించాక మనుషులు మొక్కటం ప్రారంభించారు. అల్లరిగా జాతర చేస్తున్నారు బొమ్మ దగ్గర. ఆ బొమ్మ దగ్గర జాతర చేసినప్పుడు పరలోకమందు దేవుడు తెలియజేశాడు, నీ ప్రజలు చెడిపోయారు, వెళ్ళిపోమని చెప్తే మోషే కొండ దిగి వస్తామన్నాడు. అంతలో జాతర జరుగుతూ ఉంది. జాతర జరుగుతున్నప్పుడు దగ్గరకు వచ్చి చూసినప్పుడు సంగతి ఇది, వారు దూడను చేసుకుని పూజ చేస్తూ ఉన్నారు. మోషే కోపం వచ్చింది కాబట్టి తను తీసుకొచ్చిన ఆ దేవుని చేతితో రాయబడిన పలకలు తీసి దూడకేసి కొడితే మండిపోయింది. ఒకవేళ సంగతులు జరిగిపోయి వదిలిపెట్టేస్తుంది దాని సంగతి. అయిపోయిన తర్వాత మోషే ఏం చేశాడంటే, ఈ పాపమునకు పరిహారము దేవుని సముఖంలో చేయటానికి నేను ప్రయత్నం చేస్తాననే ఉద్దేశంతో 32వ అధ్యాయము 32వ వచనంలో ఇలాగ దేవుని సముఖానికి వస్తున్నాడు. 31వ వచనం చదివి, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడివేయమని మనవి చేసుకొనగా బతిమాలు కొనుచున్నాను అనెను. అందుకే యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథం నుండి తుడిచివేత్తను. కాబట్టి నీ వెళ్ళము, నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపింపము అని పరలోకపు దేవుడు మోషేకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే దేవుని సముఖంలో రాయబడే పేర్లు, ఎవడు పరలోకానికి వెళ్ళాలి అనే పేర్లు రాసిన తర్వాత తుడిపి పెట్టే అవకాశం ఉన్నది అనే సమాచారం గ్రంథం తెలియజేస్తూ ఈ సందర్భం మనకు వివరిస్తూ ఉంది. మోషే దేవుని సముఖానికి ప్రజల పక్షంగా వెళ్ళాడు. విగ్రహారాధన చేసి దేవుని విసర్జించిన ప్రజల పక్షంగా దేవుని దగ్గర బతిమాటానికి వెళ్ళాయా, వీరు గొప్ప పాపం చేశారు, వారి పాపాన్ని పరిహరించిదివా సరి, వారి పాపాన్ని పరిహరించకపోతే నా పేరు నువ్వు రాసిన గ్రంథంలో నా పేరు ఉంది, దాన్ని తుడిచే అన్నాడు. అంటే వాస్తవంగా ఏం జరుగుతోంది, దేవుడు పేర్లు రాస్తున్నాడు, పేర్లు తుడిచేస్తే ఛాన్స్ పోతుంది అన్నమాట. కాబట్టి పేర్లు తుడిపివేయకుండా పెట్టుకునే పరిస్థితి ఒకరికి ప్రత్యేకంగా అవసరమైనది. ఒకవేళ నీ పేరు జీవగ్రంథం రాయబడింది అనుకో, నేడు రాయబడితే అది తుడిపి పెట్టబడే పరిస్థితులు కల్పించకుండా జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంది. మోషే సమయంలో మా రికమెండేషన్, మోషే కంటే గొప్ప నాయకుడు ఇంక ఇశ్రాయేల్లో ఎవరు లేరు. దేవుని తర్వాత ఇశ్రాయేల్ మధ్యలో ఉండే మధ్యవర్తి మోషే ఒక్కడే. ఈ మహానాయకుడు దేవుని సముఖంలో మొదలుపెడుతున్నాడు. వారి పాపాన్ని పరిహరించి ధర్నా చేసినట్టు మాట్లాడుతున్నాడు. వారి పాపాన్ని పరిహరించితివా, సరి లేకపోతే నా పేరు తుడిచేయి అన్నాడు. నీ రికమెండేషన్ పారదయా మోషే, పరలోకంలో ఈ పేర్లు కొట్టేసి తీసివేసే దాంట్లో నీ గొప్పవాడు చెప్పిన ఇక రికమెండేషన్ పారదు. ఎవరి పేర్లు ఉంచాలో నాకు తెలుసు, ఎవరి పేర్లు కొట్టేయాలో నాకు తెలుసు, నేతో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. అందువలన పేర్లు తుడిపివేయబడి కొట్టివేయబడే పరిస్థితులు ఉన్నాయి. జీవగ్రంథంలో పేర్లు తుడిపివేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నీ పేరు మీద ప్రశ్నార్థకం వచ్చేసింది అనుకో, పెట్టాడు అనుకో, పేర్ల మీద ప్రశ్నార్థకం పెడితే ఏం చేసుకోవాలి? భూమి మీద జీవించిన కాలంలో ఆ పేరు మీద పెట్టిన ప్రశ్నార్థకం తుడి చేసుకొని నమ్మకస్తుడిలాగా దేవునికి కనపరచవలసిన అవసరం ఉంది. వాస్తవమైన సమాచారం ఏమంటే, నేను చెప్పినట్టుగా ఏం చేస్తారు మనుషులు అంటే, ఈ భౌతికమైన దేహం కొరకు, ఈ భౌతిక దేహం యొక్క క్షేమం కొరకు, వృద్ధి కొరకు మనుషులు ఏం చేస్తుంటారంటే గిమిక్స్ ఆడుతుంటారు. ఒక ప్రక్కన క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందేది ఒక రకం. ఆ పొందిన తర్వాత ఇక్కడేమో క్రైస్తవుడనే ఏర్పాటు చేసుకునేది ఒక రకం, అటు వెళ్ళి నేను క్రైస్తవుని కాదని చెప్పుకునేది మరొక రకం.
ఈ క్రైస్తవుని కాదని చెప్పుకునే మనుషుడు అంటే అతని పేరు మీద ప్రశ్నార్థకం దేవుని ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నను నీవు ఏం చేస్తావో తుడిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్న నీ మీద ఉండే ప్రశ్న తుడిపేసుకొని నేను క్రైస్తవుని యథార్థంగా రుజువు చేసుకోకపోతే నీ పేరు మీద ఉన్న ప్రశ్నార్థకం ప్రశ్నగా మిగిలిపోయి కాలక్రమంలో నీ పేరు గ్రంథం నుంచి తుడిచివేసే అవకాశాలు కలిగించబడుతుంటాయి. అందువలన ఒకసారి రాయబడిన తర్వాత తుడిచివేయబడే అవకాశాలు ఉన్నాయనే సంగతి మన జాగ్రత్తగా గుర్తించి ఏ జీవితాన్ని బట్టి విధానాన్ని బట్టి పేర్లు తుడిచివేయబడతాయో అది మనం జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరి రికమెండేషను జీవగ్రంథంలో పేర్ల పక్షంగా దేవుడు అంగీకరించడు. నువ్వు ఎవరినైనా తీసుకెళ్ళిపో, ఎంత పెద్ద మినిస్టర్ని తీసుకెళ్ళు, మినిస్టర్ని తీసుకెళ్ళినా జరుగుతుంది. మోషేని తీసుకెళ్తే జరగకపోతే ఇంకే మినిస్టర్ని తీసుకెళ్తే జరుగుతుంది. పేర్లు తుడిపెట్టొద్దని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పేర్లు తుడిపివేయబడే అవకాశం ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. జీవగ్రంథంలోంచి పేరు తుడిచేసే పరిస్థితి వచ్చిందంటే, ఒకసారి తుడిచేసాడంటే మళ్ళీ రికార్డులోకి ఎక్కదు. లేని వాళ్ళ పేరు రికార్డులోకి ఎక్కుద్ది, కానీ తుడిచేసిన తర్వాత మళ్ళీ రికార్డులోకి ఎక్కే అవకాశాలు ఉండవు. అందువల్ల ఒక్కసారే రికార్డులో మోషే చెప్తున్నాడు. మోషే రికమెండ్ చేసిన, అయ్యా నువ్వు రాస్తున్నావు కదా పుస్తకంలో, దాంట్లో నా పేరు ఉంది కదా నీతిమంతుల పట్టిలో, నా పేరు తుడిచేయి. వాళ్ళని క్షమించకపోతే వాళ్ళ పేర్లు తుడిచేసే పక్షంలో నా పేరు కూడా తుడిచాయని చెప్పేసేసాడు. అందుకని పరమాత్మ దేవుడు కోపగించుకుని, మోషే ఎవడి పేరు పెంచాలో ఎవడి పేరు తుడిచేయాలో నాకు రికమెండ్ నువ్వు చెప్పాలన్నా, నువ్వు చెప్తే నేను చేస్తాను ఈ కార్యక్రమం. ఎవడి పేరు ఉంచాలో ఎవడి పేరు తీసేయాలో నాకు తెలుసు. ఎవరిని నేను పరలోకం తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదో నాకు తెలుసు. రికమెండేషన్ చేయడానికి ప్రయత్నం చేయకు. అయ్యో నీవు వారి పాపం ఒకవేళ పరిహరించినవా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచి నేను బతిమాలుకొనుచున్నాను అని అందుకు యెహోవా, ఎవడు నా ఎదుటి పాపం చేసినా వానిని నా గ్రంథంలో నుండి తుడిచివేతు. కాబట్టి గ్రంథం నుంచి తుడిచివేసే అవకాశాలు ఉన్నాయి. పరలోకమందు దేవుడు చెప్పాడు, ఎవడు నా ఎదుటి పాపం చేస్తాడో పాపం చేసిన వాడి పేరు తుడిచేస్తాను నేను అనేసాడు. జీవగ్రంథంలోంచి పేరు తుడిచివేయబడకుండా చూసుకునే ప్రత్యేకమైన అవసరత ఒకటి ఉంది. జీవగ్రంథంలోంచి పేర్లు తుడిపేయబడకుండా ఉండటానికి గ్రంథం చెప్పిన విశేషమైన సమాచారం ఇలా రాబడి ఉంది. కొలస్సీయులకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఎవరి పేరు తుడిపేయబడకుండా ఉంటుంది అనే సమాచారం గ్రంథం ఇలా తెలియజేస్తుంది. జీవగ్రంథంలోంచి పేరు తుడిపివేయబడే భ్రష్టత్వం ఎవరికి పట్టకూడదు. పట్టకుండా ఉండాలంటే మనుషులు ఏం చేయాలంటే 3వ అధ్యాయంలో 6వ వచనంలో రాబడి ఉంది. స్మరణలో ఉన్న సంఘపు దూతకు మాట్లాడుతూ 3వ అధ్యాయంలో సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలా గురాయి, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ పేరు జీవిస్తున్నావని చెప్తున్నావు, కానీ మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదని నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రం ధరించుకొను. జీవగ్రంథములో నుంచి అతని పేరు ఎంతమాత్రం తుడిపెట్టక. కాబట్టి జీవగ్రంథం నుంచి ఎవరి పేరు తుడిపెట్టబడదంటే తన వస్త్రాలని అపవిత్రపరచుకొని వాడి పేర్లు తుడిపెట్టవు. వస్త్రాలు అపవిత్రపరచుకోవటం అంటే ఏంటి? మన భాషలో చెప్పాలంటే వస్త్రాలు అపవిత్రపరచుకునే వాళ్ళు ఎవరు? తెల్లంటి వస్త్రాలు ఇచ్చిన తర్వాత పరిశుద్ధపరిచిన తర్వాత ఆ వస్త్రాల మీద డాగులు పడే పరిస్థితి, అపవిత్రం చేసుకునే పరిస్థితి. వస్త్రాలు మనుషులు మన భాషలో చెప్పాలంటే ఎలాగ అపవిత్రపరచుకోవాలని కోరుకుంటుంటారంటే, ఒక విధంగా నేను అయ్యా
క్రైస్తవుడని సంఘంలో కార్యక్రమాలు జరిగిస్తుంటాడు. బయటికి వెళ్ళి నేను క్రైస్తవుని కాదని మాట్లాడుతుంటాడు. అప్పుడేమవుతాయి? వస్త్రాలు అపవిత్రమైపోతాయి కదా. క్రైస్తవుడైనట్టు ఒక చోట, క్రైస్తవుడు కానట్టు ఒక చోట నాటకం ఆడేటప్పుడు వస్త్రాలు అపవిత్రమైపోతాయి. ఈ వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా ఉండటం అనేది పేరు తుడిపే పెట్టకుండా ఉండటానికి హేతువై ఉంటుంది. ఒకవేళ నీ వస్త్రాలు అపవిత్రమయ్యేవి అనుకో, అపవిత్రమైతే జీవితం వలన అపవిత్రం, విశ్వాసం వలన అపవిత్రం, బ్రతుకు వలన అపవిత్రం అయిపోతే వస్త్రాలు అపవిత్రం అయిపోతే పేర్లు గుట్టేస్తాడు. కాబట్టి ఎవరి పేరు తీసేస్తాడంటే వస్త్రాలను అపవిత్రం చేసుకునే వారి పేర్లు తీసేస్తుంటాడు. వీరు తెల్లని వస్త్రం ధరించుకున్నవారు. వాస్తవాన్ని 7వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే వస్త్రాలు తెలుపు చేసుకున్న వారు వీళ్ళు, గొర్రెపిల్ల రక్తం చేత వస్త్రాలు తెలుపు చేసుకున్న వారిని గురించి మాట్లాడాడు. 11వ వచనం, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని వీరెవరు, ఎక్కడి నుండి వచ్చి ఉన్నారు నన్ను అడిగాను. అందుకు నేను అయ్యో నీకే తెలియనని అతడు నాతో ఇలా చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు. బాప్తిసం పొందారు, తెలుపు చేసుకున్నారు. వస్త్రాలు మారుమనసు పొంది పాపక్షేమ బాప్తిసం పొందినప్పుడు తెలుపు చేసుకున్నారు. తెలుపు చేసుకున్న తర్వాత మళ్ళీ అపవిత్రం చేసుకున్నారు. కాబట్టి వస్త్రాలు అపవిత్రం కాకుండా, జీవితము చెడిపోకుండా, పవిత్రతను పోగొట్టుకోకుండా, నిర్దోషత్వాన్ని కోల్పోకుండా మనుషులు ఏం చేయాలంటే అనుగ్రహించబడిన పరిశుద్ధతను, ఆ తెల్లని వస్త్రాన్ని ధరించుకున్న వీరు అవసరమైతే మహాశ్రమలను అనుభవిస్తారు కావాలంటే. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు అపవిత్రపరచుకోకుండా ఉండడానికి ఏం చేశారనమాట, అవసరమైతే శ్రమానుభవం అనుభవిస్తాం. శ్రమ అయితే అనుభవిస్తాం, కానీ వస్త్రాలు మాత్రం అపవిత్రం చేసుకోము అనే భావంతో బ్రతికిన వారు వీరు వచ్చారు. శ్రమానుభవం నుంచి బయటకు వచ్చారు. వీరు గొర్రెపిల్ల రక్తం చేత వస్త్రం ఉతుకు చేసుకుని తెలుపు చేసుకుని ఉన్నారు. ఆ తెలుని వస్త్రములు అపవిత్రం చేసుకుంటే, పరిశుద్ధతను పోగొట్టుకుంటే, అపవిత్రులుగా మారిపోతే, చెడుతనంలో దిగిస్తే, దేవునికి విరోధమైన కార్యములు జరిగించడానికి ఎప్పుడైతే తలబడినప్పుడు వస్త్రాలు తెల్లని అపవిత్రమైపోతాయి. ఆ అపవిత్రత తెల్లని వస్త్రంలో ఎప్పుడైతే పడ్డదో పరలోకం దేవుడే ఉంటాడంటే పేరు తుడిపోయి అంటాడు. కాబట్టి పేర్లు తుడిపోయబడేటప్పుడు ప్రత్యేకమైన పేర్లు తుడిపోయబడ్డాయి అనుకో, ఒకసారి తుడిపోయబడితే ఇంకా ఎక్కే పరిస్థితి ఉండదు. అందువలన గొర్రెపిల్ల రక్తం చేత వస్త్రం తెలుపు చేసుకున్న తర్వాత తిరిగి వాటిని అపవిత్రం చేసుకోకుండా జీవించడం అనేది చాలా ప్రముఖం. దానివల్ల ఏ జీవితం జీవించాలంటే జయించేవాడు అన్నాడు. ఎదురయ్యే ప్రతి విధమైన శోధన, కష్టం, బాధ అయినా దాన్ని జయించడం అనే ఒక విశేషమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. 3వ అధ్యాయంలో మనం చివరి వచనం 6వ వచనం చదువుతాం. జయించేవాడు అలాగున్న తెల్లని వస్త్రం ధరించుకొను, జీవగ్రంథంలో నుండి అట్టి వారి పేరు ఏమంత మాత్రం తుడిపి పెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. కాబట్టి జయించువాడు, శోధన జయించువాడు, శ్రమను జయించువాడు, పాపమును జయించువాడు, ఎదురైన ప్రతి విధమైన శోధనను జయించువాడు, వస్త్రాలు అపవిత్రపరచకుండా కాపాడుకునేవాడు. వస్త్రాలు అపవిత్రమైపోయినాయి, చూద్దాం తర్వాత సంగతి ఎప్పుడో తర్వాత చూద్దామని ఆలోచించేసేవాడు ఆ మధ్యలో కల్లా పేరు కొట్టేస్తే ఏం చేయబోతాం? ఏం చేయడానికి అవకాశం ఉంది. నాకు అవకాశం వచ్చినప్పుడు మార్చుకుంటాను కాదు. అందువలన ఏం చేయాలంటే వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా కాపాడుకొని జీవితం జీవించిన వారి పేర్లు జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టబడవు. వారిని గ్యారంటీగా ఉంటాయి. శ్రమానుభవం అవుతుందా? కానీ బాధలు అనిపించాల్సి వస్తుందా? కానీ ఇబ్బందులే పడాలి, దేహంలో ఇబ్బందులే అనిపించడం అనిపిస్తాం అనే ఉద్దేశంతో పేర్లు నిలబెట్టుకోవాలి. కానీ వస్త్రాలు అపవిత్రం చేసుకునే పరిస్థితుల్లో జీవితం కొనసాగించితే నిరీక్షణ ఉండదు. జీవగ్రంథంలోంచి పేరు తుడిపి పెట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
అవసరం. నీ విశ్వాసములో మళ్ళీ నిష్కళంకమైన విశ్వాసం, నిర్దోషమైన మనస్సాక్షి, పవిత్రమైన జీవితం, రాజీ పడని లోకంతో, లోక సంబంధమైన వ్యవహారాలతో రాజీ పడని, ఈ రాజీ పడిన జీవితం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. కాబట్టి ఈ వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా తెల్లని వస్త్రాలు కాపాడుకుంటే జయించు వాడి యొక్క పేరు గ్రంథంలో నుంచి ఎంత మాత్రం కొట్టివేయబడదు అని చెప్పాడు గ్యారెంటీ. ఎవరి పేర్లు కొట్టివేయబడతాయి? దేవుడు చెప్పాడు, నా ఎదుట ఎవడు పాపం చేశానో వాని పేరుని వాడినే నేను కొట్టేస్తాను. నీ పేరు కొట్టి వాళ్ళ బదులు నీ పేరు కొట్టేమంటే కొట్టేయను. అందువలన దేవుడు ఎవరి రికమెండేషన్ దీని విషయంలో అంగీకరించడు. ఎవడు వచ్చి సపోర్ట్ చేశాయా ఏదోలే కానివ్వండి అంటానికి ఉండదు. నన్ను ఒక మత నాయకుడు మోసగించడానికి ప్రయత్నం చేశాడు. నేను క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది ఆ మత శాఖలో నుంచి దూరం అయ్యాను. అక్కడ నా ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మత నాయకులు ఇద్దరు, పెద్ద ఆయన చిన్న ఆయన, ఒక ఆయన తలకాడ, పెద్ద ఆయన చిన్న తలకాడ, చిన్న ఆయన కాళ్ళకాడ కూర్చొని ఎదురు వెళ్ళక మంచంలో. నేను అడ్డుపోతున్నాను, వీటి పిలిచాడు నన్ను. పిలిస్తే వెళ్ళాను దగ్గరికి. అయ్యా నా చేతులు కొట్టుకుని నిలబడ్డాను. ఏమయ్యా నువ్వేదో బాప్తిసం పొందావంటే అన్నాడు. అవును సార్ అన్నాను. అదంత అవసరమైతే ఈయన అక్కడ చెప్పకపోయాడా అని మాట్లాడాడు. ఈయనంటే అక్కడ చెప్తే మా రికమెండేషన్ పడతాడంట. ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతుండే ఎవరి రికమెండేషన్ పాట. కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడే పరిస్థితుల్లో ఎవడు రికమెండేషన్ చేయటానికి కుదరని ప్రత్యేకమైన పరిస్థితి. ఎవడు పాపం చేస్తాడో వారి పేరు నేను తీసేస్తాను. ఎవరి పేరు తీసేయను అంటే జయించేవాడి పేరు మాత్రం తీసివేయను. విశ్వాస విషయంలో రాజీ పడేవారి పేరు తీసేస్తా. జయించేవాళ్ళు కాదు, రాజీ పడేవాళ్ళు. అపవిత్రత జీవితం జీవించేవాళ్ళు అపవిత్రులు. బట్ వస్త్రాలు మురికైపోయాయి, తీసేస్తాను. కాబట్టి చెడుతనం వలన, విశ్వాస రాజ్యం వలన, లేకపోతే జీవిత మార్మకం వలన వస్త్రములు మురికైపోతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు తీసివేయబడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఏం చేయాలంటే ఎవరి పేర్లు తీసివేయబడవు, తీసివేయబడకుండా ఉండే పేర్లు ఏంటి? జీవగ్రంథంలో ఎవరి పేర్లు తీసివేయబడకుండా ఉంటాయి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎవరి పేర్లు రాయబడి ఉంటాయి, తీసివేయబడకుండా ఉంటాయి అంటే గ్రంథంలో ఎలా తెలియజేశాడు? ఫిలిప్పీలకు 4వ అధ్యాయంలో పరలోకమందు దేవుడు ఈ సందేశం ఇచ్చాడు. గ్రంథంలో 4వ అధ్యాయం 1-2 వచనం నుండి ఇలా రాబడింది. ప్రభునందు ఏక మనసు గలవారయుడని యూదయను సింటికను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. గ్యారంటీ. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అంటే వాస్తవానికి సహకారులు ఎలాంటి వారు? సహకారులు వాళ్ళు ఆ సహకారులు ఎలాంటి వారో గ్రంథంలో ఈ సమాచారం తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త చూస్తాం 12వ అధ్యాయంలో 20-30 వచనంలో. 12వ అధ్యాయము మత్తయి సువార్త 30వ వచనంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. పక్షమున ఉండనివాడు ఎవరు? పక్షంగా ఉండనివాడు. ఎవరు పక్షంగా ఉండనివాడు? క్రీస్తు ప్రభు పక్షంగా ఉండనివాడు ఆయనకు విరోధి. నువ్వు ఆయన పక్షంగానే ఉన్నావా? నువ్వు ఆయన పక్షంగా ఉన్నావంటే నేను క్రైస్తవుని కాదు హిందువుని అని ఎలా రప్పించుకుంటావు? పక్షంగా ఉంటే అవకాశం ఉండదే. ఈ రోజున క్రిస్టియన్ వాళ్ళందరూ పేరుకే క్రైస్తవులు కానీ
నిజంగా క్రీస్తు ప్రభు పక్షంగా ఉన్నవాళ్ళు కాదు. క్రీస్తు ప్రభు పక్షంగా ఉండటం అంటే ఏమది? నీ రికార్డు పక్షంగా క్రీస్తు ప్రభు పక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది. రికార్డులో నువ్వెవరివి? క్రైస్తుడు కాదు, ఆయన పక్షంగా ఉండేవాడు కాదు. నా పక్షమున ఉండనివారు. పక్షంగా ఉంటే క్రీస్తు ప్రభు పక్షంగా ఉన్నవారు క్రైస్తవులనే పేరుతో జీవితం కొనసాగించవలసిన అవసరం ఉంది. కానీ అవకాశవాదులుగా మారే అవకాశము పక్షంగా ఉండేవారికి సంబంధించింది కాదు. అవకాశవాది ఏం చేస్తుంటాడో, అవసరం వచ్చినప్పుడు నీ పక్షము అని నేను చెప్పాను, అక్కడికి పోయా, నేను ఈయన పక్షం కాదు నీ పక్షమే అని బహిరంగంగా తెలియజేస్తుంటాడు. అందువలన ఈ రోజున క్రైస్తవులు అనబడే వారిలో 1% అయినా నిజంగా క్రైస్తవులుగా బ్రతుకుతారని, క్రైస్తవులని రికార్డు కలిగి ఉన్నారా అనుమానం. చర్చెస్ పై చూడండి, క్రీస్తు సంఘాలకి ఎక్కడో సంఘాలు, లోకం సంఘాలకు వెళ్ళాల్సిన అవసరం, క్రీస్తు సంఘాలకే వెళ్ళండి. రికార్డు పరంగా క్రైస్తవుడైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రికార్డు పరంగా క్రైస్తవులైన వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారంటే పక్షంగా ఉంటే లాభాలు పోతాయి, అందుకుంటారు. క్రైస్తవుని అయితే విద్య పెద్దవి మంచి విద్య రావడానికి అవకాశం ఉండదు. క్రైస్తవుని కాకపోతే వచ్చేస్తుంది. రిజర్వేషన్ ఉండదు క్రైస్తవుడు అయితే. క్రైస్తవుడు కాకపోతే, క్రైస్తవుని అయితే రిజర్వేషన్ ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? నా పక్షం ఉండే పరిస్థితి కాదు, ఆ ప్రభు పక్షంగా ఉండరు. గుళ్ళో సంఘంలో కొట్టమైతే పక్షంగా ఉన్నట్టు చూపిస్తుంటారు. కానీ కాసేపు అయిన తర్వాత బయటికి ఇప్పుడు ఆయన పక్షం కాదులయ్యా, నేను హిందువుని రాసే నా పేరు అని చెప్పేసి అడుగుతుంటారు. కథ సమాచారం ఇలాగ జరగటం లేదా? ఇలా క్రైస్తవులు ఆయన పక్షంగా ఉన్నవాళ్ళు, ఆయన పక్షంగా చెప్పేసిన పక్షం, నా పక్షమన ఉండనివాడు నాకు విరోధి, నా పక్షంగా లేడాడు విరోధి. నాకు విరోధి పక్షంగా ఉండడు, నాతో కలిసి కూర్చునివాడు. కలిసి కూర్చే ఒక విశేషమైన కార్యక్రమం. క్రీస్తు ప్రభుతో కలిసి కూర్చాలంటే క్రైస్తవ జీవితం జీవించుతూ, క్రైస్తవుడే బ్రతుకుతూ, క్రైస్తవ నామం ధరించిన వాడవై, ఎవరో ఎర చూపించితే ఆ ఎరకబడి దీన్ని వదిలిపెట్టి ఎరగబడ్డారంటే అర్థం ఏంటి? పక్షంగా లేమని కదా అని అర్థం. నేను చెప్పేది మీకు అర్థమైతే, నా పక్షమున ఉండనివాడు ఎవరు? పక్షంగా ఉండనివాడు ఎవరు చెప్పండి? పక్షంగా ఉండనివాడు మాటలకేమో చేష్టలకేమో పక్షంగా ఉన్నట్టు నటన, అవసరం వచ్చినప్పుడేమో నీ పక్షంగా లేను అనే సమాసం వాస్తవం. నేను మామూలుగా ఈ ఉదాహరణ చెప్పాను. పావురాలు మా ఇంటి ముందు వాలాయి, ఒక గుంపు పావురాలు వాలాయి. ఈ పావురాలు వాలితే కొత్తగా ఇవాళ పావురాల మీద మనుషులందరూ దృష్టి పెట్టుకుని జాగ్రత్తగా వాటిని పరిశీలనగా అల్లారుగా మల్లారు ముద్దుగా చూస్తూ ఉన్నారు. ఆ ప్రక్కన ఒక కాకి ఉంది. కాకి తనకి ఎవరు గుర్తింపు, ఇట్లా అటెన్షన్ ఎవరు పే చేయాల. కాబట్టి ఏం చేసిందంటే, నేను పావురాల గుంపులో చేరితే అటెన్షన్ వస్తుందనే ఉద్దేశంతో దూరంకి వెళ్ళిపోయింది. చాకురేవి దగ్గర బట్టలు ఉడకబెట్టడానికి కుంపటేసి ఉడకబెట్టి ఆరిపోయింది పొయ్యిలో బూడిద. ఆ బూడిదలో బొరలాడింది. కాసేపు ఆ నీళ్ళలోకి వెళ్ళింది, బూడిదలో బొరలాడింది. బూడిదలో బొరలాడేటప్పటికి ఆ కాకి ఆకారంలో పైన రంగులు అక్కడక్కడ మార్పు వచ్చేసింది. మార్పు వచ్చిన తర్వాత దగ్గరేసి పావురాల మధ్యలోకి వచ్చిపోయింది. పావురాల మధ్యలోకి వచ్చిన తర్వాత పావురలాగా ఉంటుందా? పావురలాగా ఉండదు. కాసేపు పావురలాగా ఉండటానికి ప్రయత్నం చేసింది, కానీ దాని చూపే వేరుగా ఉంటుంది. ఎడదిరిగి కాకి చూపు పావురం చూపులాగా ఉండదు, చూపు వేరుగా ఉంటుంది. దాని నడక వేరుగా ఉంటుంది. పావురం నడిచినట్టు రెండు కాళ్ళ మీద కాకి నడవదు, ఎగురుతుంది, జంపు చేస్తుంటుంది. దీన్ని ఎలాగో వాటి మధ్యలో మెయింటైన్ చేసింది మెల్లగా. అంతలోకి ఆ ఇంట్లో ఒక ఎలుక చచ్చిపోతే తీసి రోడ్డు మీద పడేశారు వాళ్ళు. ఈ ఒగ్గబెట్టిన ఈ పావురం రూపంలో ఉండే కాకి ఏం చేసిందంటే, పడేసిన
చచ్చిన ఎలుక కోసం, ఎలుతో పాటు ఉంటే ఇది ఎప్పుడు దొరుకుద్ది మనకని లెగ్గిరి వాటి కోసం. పక్షంగా ఉన్నదా? ఉండలేదు. అందువలన ఇలా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. పక్షంగా ఉండని వారి సంగతి తేల్చబడుతుంది. ప్రత్యేకమైన పరిస్థితి. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి కూర్చునివాడు చెదరగొట్టువాడు. వారు స్వార్థపక్షంగా ఉన్నారు అంటే ఒక సైడే ఉన్నారు అన్నమాట, విశేషమైన సంగతి. కాబట్టి ఎవరి పేర్లు జీవగ్రంథంలో స్థిరంగా ఉంటాయి అంటే చెప్పేశాడు. ఆ స్త్రీలు క్లెమెంతుతో ఇతర సహకారులతో స్వార్థ పనిలో సహకరించారు కాబట్టి వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఎవరి పేర్లు ఉండవంటే నా పక్షంగా ఉండకపోతే నాకు విరోధి అయి ఉంటాడు, నాతో కలిసి కూర్చకపోతే చెదరగొట్టేవాడై ఉంటాడని సమాచారం దాటగా మాట్లాడిన తర్వాత జీవగ్రంథంలో పేర్లు ఎవరి ఇంటాక్ట్గా ఉంటాయో మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జీవగ్రంథంలో పేర్లు సరిగ్గా స్థిరంగా ఉండిపోయి రాయబడిన కాడ నుండి చివరి దాకా కొనసాగించకపోతే, మధ్యలో కొట్టేయబడితే జీవగ్రంథంలో పేర్లు ఉండవు. జీవగ్రంథంలో పేర్లు ఉండకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం మూసేయబడింది, నరకానికే దూరం తెరవబడింది. అంతకంటే జరిగింది సమాచారం. అందువలన ఇలాంటి ఒక కార్యక్రమం ఉంది. జీవగ్రంథంలో పేర్లుండేవాడు సంతోషించే పరిస్థితి, దానికి సంతోషించాలి, వేరే దానికి సంతోషించకూడదు. అంటే ఈ కాకికి చచ్చిన ఎలుక దొరికింది అనే దాంతో సంతృష్టిపడే కాకులు వేరు, వాటిని గురించి పట్టించుకొని పావురములు వేరు. అందువల్ల ఏం జరిగించాలంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడిన తర్వాత బట్టలు మురికి చేసుకోకుండా ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. ఈ వస్త్రం మురికి చేసుకుంటే పేరు కొట్టివేయబడుతుంది, జయించితే పేరు కొట్టివేయబడకుండా ఉంటుంది. సువార్తకు సహకారులు అయితే వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. సువార్తకు సహకారులు అంటే ఆయన పక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది. పక్షంగా లేకుండా తాత్కాలికంగా అప్పుడప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటే ఆయన పక్షంగా ఉన్నట్టు కాదు. ప్రభువైన యేసు కరెక్ట్గా మాట్లాడేశాడు. నా పక్షంగా ఉంటే సరే, నా పక్షంగా ఉండనివాడు నాకు విరోధి. క్రీస్తు ప్రభు పక్షంగా ఉన్నట్టు మనుషులు మాట్లాడుకుంటూ కాకిలాగా ఎగురు జంపులు చేసేటప్పుడు మనుషులు ఆయన పక్షంగా ఉండటానికి వీలుండదు కనుక వారు విరోధులే. క్రీస్తు సంఘం పేరులో ఉన్నా కూడా విరోధులే, అంతకంటే వేరేసింటాగా. కాబట్టి లోకంలో అనేక మంది క్రైస్తవ్యాన్ని క్రీస్తు ప్రభు పక్షంగా ఉండాలని కోరుకొని ఆయన పక్షంగా ఉండకుండా జంపులు చేసి పార్టీలు మారే మనుషుల పేర్లు జీవగ్రంథంలో ఉండేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రశ్నార్థకంగా నీ పేరు మీద ఉంది. దాన్ని ఏం చేయాలంటే నీవు ఆ ప్రశ్నార్థకం తొలగించుకోవటానికి జీవితం ప్రదర్శించి అయ్యా నేను నీ పక్షమే ఏ విధం చేతననే సంగతి రుజువు చేసుకోవాల్సి చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. జీవగ్రంథంలో పేర్లు ఉండటం చాలా ప్రాముఖ్యం. జీవగ్రంథంలో పేర్లు ఉండటం అనేది ఏ లాభము కంటే, ఏ ఘనత కంటే, ఏ ప్రశంస కంటే మించినదై ఉంటుంది. లోకాసు వార్తలో 10వ అధ్యాయంలో సమాచారం రాబడింది. లోకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసు తన 70 మంది శిష్యులను సువార్త కొరకై ఇశ్రాయేలు ప్రాంతంలోనికి పంపించాడు. పంపించినప్పుడు ప్రభువైన యేసు అపవాదిక శక్తులను బంధించి వీరికి అధికారం అనుగ్రహించి పంపించాడు. కాబట్టి అపవాది శక్తులను బంధించి వీరికి అధికారం అనుగ్రహించినప్పుడు ఏం జరిగిందంటే వారు వెళ్ళి 17వ వచనం నుండి ఇలా రాబడింది. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడును చూచితిని, వాని శక్తులను బంధించేశాను, సాతాను యొక్క శక్తులు అరికట్టేశాను అని చెప్పాడు ప్రభువైన యేసు. కాబట్టి సాతాను యొక్క శక్తిని అరికట్టాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నని సంతోషించడానికి వాటితో చెప్పారు.
ప్రభానే చెప్పిన సమాచారం అది. భూమి మీద ఏదో నీకు లభించిందని సంతోషపడక్కర్లేదు. అయ్యా నాకు ఇది నీ నామమున మాకు దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి, అబ్బా మమ్మల్ని ఎంత మెచ్చుకుంటున్నారని మేము ఎంత గొప్ప, దాని గురించి సంతోషించొద్దు. లోకంలో నీవేం సంపాదించావు సాధించావు సంతోషించొద్దు. సంతోషించవలసిన ప్రాముఖ్యమైన సమాచారం ఏమంటే పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయి, జీవగ్రంథాలు ఉన్నాయి అని సంతోషించండి. కాబట్టి సంతోషించవలసిన అసలైన సందేశం సమాచారం పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయి, దానికి సంతోషించండి. మరి దేని విషయంలో సంతోషించాల్సిన అవసరం ఉండదు. మనుషులు బహుతేలిగ్గా ఏం ఆలోచన చేస్తుంటారంటే అయ్యా గొప్ప ఉద్యోగం వచ్చేసిందండి, సంతోషించే సమాచారం కాదు. కానీ మళ్ళీ ఏమంటారండి ఇది ప్రభు అన్న వచ్చిందని చెప్పేస్తుంటారు. కానీ దేనికి వచ్చింది, అది వేరే రకంగా వచ్చేసింది. అందువలన వాస్తవంగా మనుషులు ఏం ఆలోచించాల్సిన అవసరం ఉందంటే పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయా, ఉంటే సంతోషించండి. వ్రాయబడిన తర్వాత తుడుపు పెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నాయా, సంతోషించండి. ఈ భూలోకంలో మీరు సాధించిన దేని కొరకు సంతోషించాల్సిన అవసరం లేదు. ఏది గొప్పది కాదు. వాస్తవానికి దయ్యాలు మీ ప్రభునామని చెప్తే చూస్తేనే పారిపోతున్నాయంట. మీ పేర్లు చెప్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయా, మమ్మల్ని జనాలు ఎంతగా గౌరవించారు, గొప్ప అయిపోయాం, ఏం గొప్పగా అయిపోవాలి. పేరుకి పరలోకంలో జీవగ్రంథం రాయబడి ఉందా? పరలోకంలో పేర్లు రాయబడి ఉన్నందుకు సంతోషించాలే కానీ భూలోకంలో ఆయన నామమును నువ్వేం చేయగలిగినావో వాటి విషయమే సంతోషించాల్సిన అవసరం లేదు అని చెప్పేశాడు ప్రభు. అన్నిటికంటే సంతోషించగలిగిన మహత్తరమైన ఆనందకరమైన సంగతి మానవ జాతికి ఏమంటే పరలోకంలో నీ పేర్లు ఉన్నాయి అనే సమాచారము, దానికోసం సంతోషించాల్సిన అవసరం. అందువలన పరలోకమందు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన సముఖంలో ఒక గ్రంథాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ మెయింటైన్ చేసే గ్రంథంలో జగదుత్పత్తి మొదలుకొని మెయింటైన్ చేయబడే గ్రంథం అది. గొర్రెపిల్ల రక్తం ఎవరికి వర్తిస్తుందో వారి పేర్లు ఉండే గ్రంథం అది. కాబట్టి గొర్రెపిల్లక జీవగ్రంథం అని మాట్లాడినప్పుడు గొర్రెపిల్లక శిలువ రక్తము ఎవరికి వర్తిస్తుందో వారికి సంబంధించిన గ్రంథం అది. నీకు గొర్రెపిల్లక జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే క్రీస్తు రక్తం నీకు నిజంగా వర్తిస్తుందా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఎవరికి వర్తించదంటే క్రీస్తు రక్తము పందుల్ని కడగటానికి ఉద్దేశించబడలా. పందులను కడగటం అంటే పంది కడిగిన తర్వాత ఎంత మంచిగా కడిగి నీట్గా సోపేసి ఎంత శుద్ధిగా కడిగినా దానికి ఇత్తడి గొలుసేసి కట్టిన బంగారు కమ్మి మూతికి తడిగించిన షేనారు వస్త్రంతో దాన్ని కప్పేసిన అందరినీ నీటైన స్థలంలో పెట్టేసిన పంది అది స్వభావాన్ని బట్టి పంది వదిలిపెడితే తిరిగి దాంట్లో నెలకి వెళ్ళిపోతుంది. అలాంటి పందులను కడగటానికి క్రీస్తు ప్రభు రక్తం ఉపయోగించబడదు. కనుక పందులను కడగటానికి క్రీస్తు ప్రభు రక్తం ఉపయోగించబడదు. అందువల్ల ఏం చేయాలంటే స్వభావాన్ని బట్టి లోకంలో పాపంలో శాపంలో సాతానులో అపవిత్రతలో బంధింపబడినవాడు క్రీస్తు ప్రభు శిలువ రక్తం చేత విమోచించబడిన రూపంలో ప్రత్యేకించబడిన జీవితం సాగించాల్సిన అవసరం ఉంది. అందువలన తిరిగి పందిలాగా పొరలటానికి కుక్కలాగా మరలటానికి ఉద్దేశించిన మనుషులు కాకుండా వారికి క్రీస్తు ప్రభు శిలువ రక్తం వర్తించదు. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ రక్తం వర్తించే వారు ఎవరికి వర్తిస్తుందో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. వీరు పరలోకానికి వెళ్ళే మనుషులు అని చెప్పాడు. పరలోకానికి వెళ్ళే మనుషులు అంటే వాస్తవానికి ఏంటంటే జీవగ్రంథంలో పేర్లుంటే అర్థం ఏంటంటే నీవు లోక సంబంధిగా బ్రతకూడదు అని అర్థం. నువ్వు లోక సంబంధిగా బ్రతికితే పరలోకపు దేవునికి క్రీస్తు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఉండవు. అర్ధరహితమైన సమాచారం. ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం మరోసారి చదివితే ఇలా రాయబడి ఉంది. కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళు భూ సంబంధులుగా బ్రతకరు అనేది
గ్యారంటీ చెప్పేసాడు ప్రత్యేకించి 13వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన ఏమన్నాడంటే, భూనివాసులందరూ, ఎవరు భూనివాసులంటే భూమి మీద జీవించే వాళ్ళని అర్థం కాదు. 13వ అధ్యాయం 8వ వచనం ప్రకటన. భూనివాసులంటే భూమి మీద జీవించేవారని అర్థం కాదు. మరి అర్థం ఏంటి? భూనివాసులందరూ అనగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు అన్నమాట భూనివాసులంటే. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడితే వారు భూనివాసులుగా బ్రతకరు, పరలోకపు వాసులుగా బ్రతుకుతారు. అది అర్థం. నువ్వు పరలోకపు వాసిగా బ్రతకకుండా నా పేరు జీవగ్రంథంలో ఉన్నదంటే అనుమానం ఉన్నదో లేదో చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏమంటే భూనివాసులందరూ అనగా ఒక భూనివాసి ఆలోచన చేసినట్టు ఆలోచన చేస్తున్నావా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వాడు భూలోక నివాసి ఆలోచన చేసినట్టు ఆలోచన చేయడు. భూలోక నివాసి యొక్క తత్వం లాంటి తత్వం కలిగి ఉండడు. భూనివాసి ఏం చేస్తుంటాడంటే ఈ భూమి మీద ఒక స్టేటస్, ఒక పేరు ప్రతిష్ట, ఒక గౌరవ మర్యాద, ఒక అంతస్తు, ఆస్తి, ఘనత కావాలని కోరేవాడు భూనివాసి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో జీవుని పేరు రాయబడిన వారు ఆ తత్వంతో ఆలోచించేసే మనుషులు కాదు. భూనివాసులందరూ, భూనివాసులంటే భూనివాసులంటే ఎవరంటే జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళు భూనివాసులు అంటే. కాబట్టి గొర్రెపిల్లకి జీవగ్రంథంలో పేరు రాయబడితే మనుషులు ఎలా బ్రతుకుతారంటే పరలోక సంబంధులుగా బ్రతుకుతారు. పరలోక సంబంధమైన ప్రభువైన యేసు భూమి మీద ఎలా జీవించాడో అలా జీవించడానికి జీవితాన్ని సమకట్టుకున్న వాళ్ళు పరలోక జీవగ్రంథమందు పేరు రాయబడిన వారు. అందువలన ఆ పేరు రాయబడితే వారి జీవిత చరిత్ర కూడా మారిపోతుంది. భూ సంబంధమైన పరిస్థితుల్లో వారి స్వభావం, యాటిట్యూడ్ సంపూర్ణంగా మార్చబడి భూ సంబంధిగా ఆలోచన చేయకుండా పర సంబంధిగా ఆలోచన చేసే భావాన్ని కలిగి ఉంటాడు పరలోకపు జీవగ్రంథంలో పేరు రాయబడితే. కాబట్టి ఈ సంగతి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా పేరు రాయబడి నేను ఎప్పుడైనా భూ సంబంధిగానే ఉంటాను అని ఆలోచన చేసే మనుషులు గొర్రెపిల్ల జీవగ్రంథం ఒకవేళ పొరపాటున పేరు రాయబడితే కొట్టేయబడుతుంది, ఉండదు. అందువలన ఏం చెప్పాడంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడితే మనుషులు పరలోకపు వాసులుగా బ్రతుకుతారు భూమి మీద. పరలోకపు వాసులు తలంచినట్టు తలంచుతారు, నడిచేటట్టు నడుస్తారు, ఎలా స్వభావం కలిగినట్టు స్వభావం కలిగి ఉంటారు. అలాంటి స్వభావం కలిగిన వారికి పరలోకమందు గొర్రెపిల్ల జీవగ్రంథం పేరు రాయబడింది అనే గ్యారంటీ ఉంటుంది. అందువలన చెప్పేసాడు ప్రత్యేకించి, లోకంలో ఉండే మనుషులందరూ కాదు, నువ్వు లోక సంబంధిగా ఆలోచన చేస్తున్నావా, నీ ప్రక్కింటి వాడిని చూసి ఆలోచన చేస్తున్నావా, ఆడు చేసినట్టు నేను చేయాలి, ఆడు కూర్చున్నట్టు నేను కూర్చాలి, ఆడు సంపాదించినట్టు నేను సంపాదించాలి, గొప్ప నేను గొప్ప, ఇదా నీ ఆలోచన ఏదైతే తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. చెప్పేసాడేమంటే గొర్రెపిల్ల జీవగ్రంథం పేరు రాయబడిందంటే భూనివాసి కాకుండా బ్రతుకుతాడు అని చెప్పేశాడు. భూనివాసి కాకుండా బ్రతుకుతూ పరలోక సంబంధిగా బ్రతికిన మనిషి క్రీస్తు ప్రభుతో పాటు కలిసి కూర్చేవాడు, చెదరగొట్టని వాడు, సువార్తకు సహకారం చేసేవాడు, అంటే ప్రభుతో పాటు కలిసి కూర్చేవాడు అన్నమాట. ఈ కార్యక్రమం జయించేవారి పేర్లు జీవగ్రంథాలు ఉంటాయి, జయించే వారి పేర్లు జీవగ్రంథాలు ఉంటాయి. అంటే వస్త్రాలు శుద్ధిగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళా మురికి చేసుకోకుండా, రక్తపు గుర్తులు మార్కులు పడకుండా జాగ్రత్తగా వస్త్రాలు కాపాడుకునేవాడు, జయ జీవితంతో కాపాడుకునేవాడు గొర్రెపిల్ల జీవగ్రంథం పేరు రాయబడినవాడు. కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథం పేరు రాయబడటం అంటే ఎన్ని క్వాలిఫికేషన్లో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటి సంగతి, గొర్రెపిల్ల యొక్క అంటే క్రీస్తు యొక్క రక్తం ఎవరికి వర్తిస్తుందో వారు గొర్రెపిల్లకి జీవగ్రంథం రాయబడిన వారు. క్రీస్తు రక్తం ఎవరికి వర్తించదంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలి ఉండదు, క్రీస్తు రక్తం వర్తించదు కనుక
బుద్ధిపూర్వకంగా పాపం చేసే వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కొట్టివేయబడతాయి, ఉండవు, లేచిపోతాయి. కారణం ఏమంటే వాళ్ళు బుద్ధిపూర్వకంగా క్రీస్తు ప్రభు రక్తం అందుబాటులో లేకుండా పాపం చేసే పరిస్థితులు ఉంటారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు ఉండాలంటే క్రీస్తు ప్రభు పక్షంగానే ఉండాలి. పార్టీలు అటు ఇటు మారటానికి వీలుండదు. గొర్రెపిల్ల పక్షంగా ఉన్నాను అంటే సువార్తలో సహకారులు అయి ఉండాలి, లోకాన్ని జయించేవారై ఉండాలి. గొర్రెపిల్లకి జీవగ్రంథాల పేరు నిలవాలంటే లోక సంబంధులే కాకుండా జీవితం కొనసాగించాలి. ఎలాగూ కొనసాగించిన ఉత్తమమైన వారిని పరలోకమందుడు ఏం చేశాడంటే, మీరు నాకు మా లోకంలో ఉండొచ్చురా, మీలాంటి వాళ్ళు ఉండొచ్చు నా దగ్గర, అలాంటి వాళ్ళు కాని వాళ్ళు పరలోకం రాకూడదు. అందుకని నా పరలోకంలో ఎవరు కావాలో వారి పేర్లన్నీ రాసుకొని ప్రక్కనే జీవగ్రంథంలో పెట్టుకున్నా. ఆ రోజు ఏం చేస్తుంటాడంటే పేర్లు పిలుస్తాడు. పేర్లు పిలుస్తాడు అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం మళ్ళా చదివినట్టుగా 15వ వచనంలో ఇలా రాబడి ఉంటుంది. ఆ రోజున అటెండెన్స్ అక్కడ ఎదుట పోగైన వారి పేర్లు పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల, కనబడితే పేర్లు చదువుతాడు. ఇటు రెండు వచ్చేసేయండి రా, పేర్లు చదివినాడు, ఇటు వచ్చేసేయండి. చాలామంది ఉన్నారు అక్కడే, పేర్లు అయిపోయిన పుస్తకం, పేర్లలో రాసిన పుస్తకం అయిపోయింది. మా పేరు రాలేదండి, పేరు దీంట్లో కనబడలేదు కానీ కాబట్టి అడ్డుబాగుంటారా అంటాడు. అంతే, పేరుంటే ఇటు రండి రా, పేరు లేకపోతే అడ్డుబాగుంటారా అని తెలిపారు. కాబట్టి అడ్డుబాగుంటా అంటే అర్థం ఏంటి? నా అగ్నికాలంలో మంది మండే కొండలు పో, పేరుందా ఇటు వచ్చేసాయి పరలోకానికి అనే సమాచారం వీటికి తెలిపప్ప. ఇలాంటిది పరిస్థితి. కాబట్టి ఏం చేయాలంటే పరలోకమందు దేవుడు ఆఖరి రోజున ఎవరి పేర్లు పుస్తకంలో ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి ఇలా ఇటుబంటారు అని చెప్పేస్తాడు. పేర్లు ఉంటే ధన్యులు, పరిశుద్ధులై ఉంటారు. పేరు లేకపోతే ధన్యులు కాదు, పరిశుద్ధులు కాదు. కాబట్టి పేర్లు ఎవరి పేరు రాయబడుతున్నా ధన్యులు పరిశుద్ధులు అయి ఉందని చెప్పారు. 2వ మరణం వారికి హాని కలుగుతుందని రాశారు. కాబట్టి జీవగ్రంథమందు పేరు రాయబడి ఉండటం అనేది ఒక విశేషమైన సమాచారం. 21వ అధ్యాయంలో 27వ వచనంలో ఇలా రాబడి ఉంది. 21వ అధ్యాయం 27వ వచనం ప్రకటన గ్రంథం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. దేనిలో ప్రవేశిస్తారు? ఆయన పట్టణంలో ప్రవేశించేది వాళ్ళు మాత్రమే. గొర్రెపిల్ల యొక్క జీవమందు వ్రాయబడిన వారే ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడని దానిలో ప్రవేశింపడు. గ్యారంటీ. కాబట్టి ఆయన పట్టణంలో ప్రవేశించాలంటే గ్యారంటీ చెప్పేసాడు. నీ పేరుందా? ఏమోనయ్యా, ఉందో లేదో తెలియలేదు. తెలియకపోతే తెలుసుకో, పేరు ఉందా లేదో నువ్వు తెలుసుకోవచ్చు నేడే. కాబట్టి చివరి రోజున జరిగే కార్యక్రమం ఇది. పరలోకాన్ని ప్రవేశించాలంటే, ఆయన కట్టిన పట్టణంలో ప్రవేశం కావాలంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉండాలి. పేరు లేదనుకో అగ్ని గంధములతో పండే స్థలంలో నీకు స్థలం ఉండాలి అని 2 సంగతులు చెప్పాడు. అందువల్ల నేను చెప్పాడంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడైనా దానిలో ప్రవేశించడు. కాబట్టి నిషిద్ధమైనది, నిషేధింపబడినది. నిషిద్ధమైనదంటే నిషేధింపబడినది. అసహ్యమైనది అంటే చెడుతనం, అసహ్యమైనది. అబద్ధం జరిగించేవాడు దానిలో ప్రవేశించేదానికి అవకాశం ఉండదు. కాబట్టి పరలోకం వెళ్ళాలని కళ్ళగనే వాళ్ళు ఏం చేయాలంటే జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కనీసం నిషిద్ధమైంది, అపవిత్రమైంది, అబద్ధాన్ని జరిగించేది ఎవడు ప్రవేశించేదానికి అవకాశం. ఇలాంటి ఒక గ్రంథాన్ని దేవుడు మెయింటైన్ చేస్తూ ఆఖరి రోజు ఏం చేస్తుంటే పేర్లు పిలుస్తాడు. ఊరికనే మనుషులు పాట పాడతారు. అంత్యదినమునందు దూత బోర ఓదుచుండగా నిత్యవాసరము తెల్లవారుగా రక్షణ అందుకున్న వారి పేర్లు యేసు పిలుచుచుండగా.
పాడతారు కదా, నేను కూడా చేరి ఉందని చాలా బాగా దీర్ఘంగా. ఉంటావా నిజంగా చేరి ఉండటానికి? చేరి ఉండటానికి కావాలంటే పైన చెప్పబడిన సూత్రాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించేసి పాటించి, ఎక్కడ దిద్దుబాటు అవసరమో ప్రతిదాన్ని దిద్దుకొని పాడు న్యాయంగా ఉంటావు, లేకపోతే అబద్ధం ఆడుతుంటావు. కాబట్టి అబద్ధం జరిగించేవాడు పాటలైనా అబద్ధం జరిగించేవాడు గంధం. అందువల్ల జాగ్రత్తగా సంగతులు ఆలోచించేసి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు దేవుడు ఆయన సముఖంలో మెయింటైన్ చేస్తూ ఒక గ్రంథాన్ని, పరలోకానికి రావాల్సిన వారెవరో, భూమి పునాదులు వేసిన కాడ నుంచి, జగత్తు పునాది వేయబడక నుంచి, మానవ జాతి ఆవిర్భావం నుండి మానవ జాతి అంతమయ్యే వరకు ఎవరు పరలోకానికి రావాలి అనే సంబంధించిన వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడుతుంటాయి. దాన్ని నీతిమంతుల పట్టి అంటారు. దాని పేర్లు, దాంట్లో కొంతమంది పేర్లు రాయొద్దు అంటాడు, కొంతమంది పేర్లు రాసిన కొట్టేయమంటాడు. ఎవరి పేర్లు కొట్టేయబడుతుంది, ఎవరి పేర్లు రాయబడతాయి అనే సమాచారం మనం జాగ్రత్తగా చదువుకున్నాం. కనుక గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు నీ పేరు ఉందా? ఉంటే ఒకవేళ ప్రశ్నార్థకంగా ఉందా? నీ మీద ప్రశ్న ఉంటే ఆ ప్రశ్న సరిచేయబడుతుందా, లేకపోతే ప్రశ్నతోనే నీ పేరు కొట్టివేయబడే స్థితికి వెళ్ళిపోతుందా? ఆ సంగతి కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరకనే క్రైస్తవ్యం అని చెప్పుకొని ఒక మతంలాగా దీన్ని ఆచరించే మనుషులకి ఎవరికి దేవుని సముఖంలో పరలోకంలో ఉండే హక్కు ఉండదు. ఇది మతం కాదు. వాస్తవానికి మత సంబంధంలో మనుషులకు సంబంధించేది కాదు. ఇది సృష్టికర్త యొక్క ఏర్పాటు. సృష్టికర్త ఏం చేశాడంటే పాపులను విమోచన చేసే కార్యక్రమం కొరకే గొర్రెపిల్లలు క్రీస్తు ప్రభువును గొర్రెపిల్లగా వధకు సంకల్పించి జగదుత్పత్తి మొదలుకొని ఎవరి పేర్లు ఆయన రక్తంతో శుద్ధీకరించబడటానికి, ఎవరి జీవితాన్ని రక్తంతో శుద్ధీకరించబడటానికి ఉద్దేశించబడ్డారో వారి పేర్లు గొర్రెపిల్లలు జీవగ్రంథంలో రాస్తుంటాడు. ఆ రాసే పేర్లలో ఎవరి రికమెండేషన్ పారే అవకాశం ఉండదు. మోషే లాంటి వారు రికమెండేషన్ చేసిన, మోషే వెళ్ళిపో, మాట్లాడుకు, ఇది పరలోకంలో జరిగే కార్యక్రమం, నా అధికారంలో జరిగేది, నా రాజ్యంలో, నా దేశంలో, నా సముఖంలో ఎవడుండాలో నాకు తెలుసు, ఎవడు ఉండకూడదో నాకు తెలుసు. ఉండకూడదు అని పేర్లు రికమెండేషన్ చేయొద్దు అనేసాడు. ఎవడు నా ఎదుటి పాపం చేస్తాడో వాడినే కొట్టేస్తాను. నువ్వు చెప్తే నా సన్నిధిలో ఉంచుకుంటానా? యుగాలు జీవించే మహాభాగ్యాన్ని మానవ జాతికి ప్రసాదించని ఉద్దేశించి దానికోసమని క్రీస్తు ప్రభువు బలిని ముందుగా ఏర్పాటు చేసి, ఆ బలి రక్తము ఎలాంటి జీవితం జీవించే వారికి విశ్వాసంలో వర్తిస్తుందో దాని గురించి నేను ముందుగా సిద్ధం చేసుకుని సంకల్పం ఏర్పాటు చేసుకొని దానికోసమని ఒక బుక్ పెట్టుకున్నాను నా దగ్గర. నా దేశంలో, నా లోకంలో, నా ఎదుట జీవించే మనుషులు ఎవరై ఉండాలో వారి పేర్లు దానిలో ఉంటాయి. అంతేకాని నీ ఇష్ట ప్రకారంగా మనుషులు నా దగ్గర ఉండడానికి అవకాశం లేదని చెప్పేసి కఠినంగా. అందువలన గొర్రెపిల్లకి జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో చెప్పేసాడు ప్రాముఖ్యంగా. ఎవరి పేర్లు ఉండవు, ఎవరి పేర్లు తుడిపేయబడకుండా ఉండాలి, మనుషులు ఏం చేయాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి వగైరా సమాచారాన్ని క్లీన్గా తెలియజేసి ఆఖరి రోజున ఏం చేస్తుంటాడంటే పుస్తకం తీసేస్తాడు. పుస్తకం ఓపెన్ చేసి పేర్లు చదువుతాడు. నా సముఖంలో ఉండటానికి నేను కోరుకున్న మనుషులు వాడి పేర్లు దీంట్లో ఉన్నాయి, లిస్టులో పేర్లు చదువుతున్నాను రండి అనేస్తాడు. అప్పుడు పేర్లు చదివేటప్పుడు మనుషులు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఇంకా బ్యాలెన్స్ మిగులుతారు. ఇంకా అక్కడ ఎదుట పుస్తకంలో పేర్లు అయిపోయాయి, మనుషులు మిగిలిపోయారు. ఏం చేయమంటామంటే నరకానికి వండి అనేసాడు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. గొర్రెపిల్ల జీవగ్రంథం అంత తేటగా పరిస్థితులు మెయింటైన్ చేస్తుంటాయి. కాబట్టి అనాలోచనగా ఏదో భక్తి అనుకుంటూ, లేకపోతే క్రైస్తవులు అనుకుంటూ, ప్రార్థన అనుకుంటూ, మీటింగులు అనుకుంటూ ఈ కార్యక్రమాలతో మనుషుల జీవితాన్ని మోసగించుకోకుండా చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. ఎంతైనా అవసరం. ఆఖరికి ఏం చెప్పాడంటే ఎవరి పేరైనను గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడినాడు కనబడిన ఎళ్ళ, పేరు కనపడకపోతే వాడు అగ్ని కండంలో పడిపోతాడు. ఎవరు ప్రవేశిస్తారంటే చెప్పేసాడు ఎవరు ప్రవేశిస్తారు. గొర్రెపిల్ల జీవగ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అపవిత్రమైనది, అబద్ధమైన దాన్ని, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడను ప్రవేశించు అబద్ధమైన దాన్ని జరిగించేవాడు.
దానిలో ప్రవేశించడానికి అవకాశం. అందువలన నిజంగా ఆలోచన చేసి గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరుందా, ఉంటే ప్రశ్నార్థకంతో ఉందా, ప్రశ్న లేకుండానే ఉందా, నీ పేరు తుడిపివేయబడే అపాయంలో ఉందా, ఎంతమాత్రం తుడిపి పెట్టగానే పరిస్థితిలో నిలిచిందా, అబద్ధమైన అసహ్యమైన దాన్ని జరిగించే పరిస్థితిలో ఉందా లేకుండా ఉందా అనే సంగతులు మనుషులు తమ జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితం అంటే బ్రతికే బ్రతుకు. ఇది బ్రతికే బ్రతుకు కానీ మతం కాదు. బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళిపోయే కార్యక్రమం కాదు ఇది. బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం నీకు వచ్చే ఒరిగేదే ఉండదు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం జీవితం లేకుండా ప్రార్థన చేసినంత వచ్చే ఒరిగేదేముండదు. నువ్వు భక్తిని కనపరుచుతూ మనుషులకు చేసే కార్యక్రమంలో ప్రార్థన ఏముండదు. కాబట్టి దేవుని సిస్టమ్, దైవ సిస్టమ్ ప్రకారం పరలోకమైన దేవుడు మానవ స్వభావం అంతరంగా ఎరిగినవాడు. ఎలాంటి స్వభావం కలిగిన వాడిని తన సన్నిధికి రానివ్వాలో నిర్ణయించుకున్న దేవుడు ఆయన. అలాగ నిర్ణయించుకున్నాడు ఆయన గ్రంథంలో పేర్లు రాస్తుంటాడు. కాబట్టి ఆ పరిస్థితిలో ఎవరి పేరైనా గొర్రె పిల్లకి జీవగ్రంథం రాయబడిన కనబడిన ఏళ్ళ వాడు అగ్ని గంధకంతో పండి గుండంలో పాల్పోతాడు. గొర్రెపిల్లకి జీవగ్రంథం రాయబడిన వారే పరలోకంలో దేవుని సంపట్టణంలో ప్రవేశిస్తారు. కాకపోతే నిషిద్ధమైంది, అసహ్యమైంది, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు అందులో ప్రవేశించుడు. కాబట్టి ఎవరు ప్రవేశిస్తాడు ఎవరు ప్రవేశించుడు అనే సంగతి, ఎవడెక్కడికి పోతాడు ఎవడెక్కడికి పోడు అనే సంగతి గొర్రెపిల్లకి జీవగ్రంథం తేల్చేస్తుంది. ఈ గ్రంథం తేల్చేస్తుంది. కాబట్టి నువ్వు జీవించే కాలంలోనే నీ పేరు ఉందో లేదో, ఉంటే ఏ పరిస్థితిలో ఉందో, పేరు తుడిపివేయబడిన పరిస్థితిలో ఉందో, తుడిపివేయబడి పరిస్థితిలో ఉందో జాగ్రత్తగా ఆలోచన చేసి ఎక్కడ జీవితం మార్పులు చేసుకోవాలో, చేర్పులు చేసుకోవాలో, దిద్దుబాటు కోరుకోవాలో ఆ ప్రతి విషయం మనుషుల జీవితాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకపోతే పరమందం దేవుని మీద మనం ఎవరు నేరం మోపడానికి అవకాశం ఉండదు. ఎవరు తన సన్నిధిలో బ్రతకాలో, ఉండాలో, నిత్య జీవనం అనుభవించాలో వాళ్ళ పేర్లు ఆయన పుస్తకంలో ఉంటాయి. ఆ పుస్తకంలో నీ పేరుంటే నువ్వు ఆయనతో పాటు ఉంటావు, పేరు లేకపోతే నరకంలో ఉంటావు. ఆ సంగతి ఖచ్చితంగా తేడా చెప్పేశారు. కాబట్టి జీవగ్రంథము అనే ఒక గ్రంథాన్ని దేవుడు మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి మెయింటైన్ చేసే గ్రంథంలో పేర్లు ఉండటం అనేది ఆయన చెప్పే సమాచారమైంది. అప్పుడు 12 వచ్చి అప్పుడు మరి గొప్పవారేమి కొద్దివారి మృతులైన వారందరూ సింహాసనం మీద నిలిచి ఉండి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథంలో ఎందుకు రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి అని చెప్పేసాడు. గ్రంథాలు తెరిచేస్తాడు, జీవగ్రంథాన్ని కూడా ఓపెన్ చేసేస్తాడు. కాబట్టి దేవుడు గ్రంథాలను ఓపెన్ చేసేటప్పుడు జీవగ్రంథాన్ని తెరిచినప్పుడు పేర్లు లేకపోతే అపాయకరమైన పరిస్థితుల సంగతి ముందుగానే తెలుసుకొని దేన్ని బట్టి నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంటుందో తెలుసుకొని ఆ విషయంలో రాజీ పడని పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగించుతూ నష్టమైన కష్టమైన జీవితంలో శ్రమానుభవమైన ఏమైనా భూ సంబంధిగా ఆలోచన చేయకుండా పరలోక సంబంధిగా ఆలోచించి బ్రతికే బ్రతుకుల మనుషుల కోసం భూమి మీద జీవించే కాలంలోనే పరలోక సంబంధులకు బ్రతికే మనుషుల కొరకు దేవుడు కోరుకుంటూ అలాంటి వారి పేర్లు రాస్తుంటాడు. భూమి మీద జీవించే ఈ దినాల్లో నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఆ ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. అలా బ్రతికితే నీ పేరు జీవగ్రంథం ఉంటుంది, లేకపోతే ఉండదు. జీవగ్రంథం ఉండకపోతే నీ నరకంలో ఉంటావు, జీవగ్రంథంలో ఉంటే పరలోకానికి వెళ్తావు. సంగతి తేటగా చెప్పేశాడు. కాబట్టి ఇక నిర్ణయం మందే. అలాగ నిర్ణయంలో ఏం చేసుకుంటామో అది ఎక్కడ మార్పు అవసరమైతే మార్పు చేసుకునే మనం మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం మార్చుకోం, ఇలాగే ఉండిపోతాము, నరకానికే వెళ్తాము, గొర్రెపిల్ల జీవగ్రంథంలో మా పేర్లు అవసరం లేదులే, మేము ఉండే స్థలంలో ఉండిపోతామని తీర్మానంతో జీవితం కొనసాగించేది ఇబ్బంది ఏమీ లేదు. వాస్తవానికి అలాంటి జీవితం జీవించే వాళ్ళు భూలోక సంబంధులుగా బ్రతుకుతారు. నేను భూలోక సంబంధంగా బ్రతుకుతాను అనే మనుషులకు నిరీక్షణ ఉండే అవకాశం లేదు. అందువల్ల గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడే అవకాశం ఉండదు. కనుక నిత్యత్వం గురించి జాగ్రత్తగా ఆలోచించేసి క్లీన్గా చెప్పాడు. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథం రాయబడలేదో వారు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పాడు.
వ్రాయబడిన వారు మాత్రమే ఆయన కట్టిన పట్టణంలో ప్రవేశిస్తారు. ఇంతకంటే తేటగా ఏం చెప్పాలి అని కనుక సంగతులు పిల్లలకి చెప్పేశాడు. కాబట్టి నీ స్థితి దేవుని ఎదుట, ఆయన గ్రంథం ఎదుట, ఆయన పరలోకంలో మెయింటైన్ చేసే గ్రంథం ఎదుట ఎలాగ ఉన్నదో జాగ్రత్తగా ఆలోచించి. ఏ మత నాయకుడు యొక్క రికమెండేషన్ పారదు. మోషే రికమెండేషన్ పారినప్పుడు ఏ మత నాయకుడు రికమెండేషన్ పారదు అనే సమాచారం తెలిసి నువ్వు ఎంత గొప్ప మత నాయకుడిని ఆశ్రయించినా తీసిపడేస్తాడు. కాబట్టి ఏ మత నాయకుడు ఈ విషయంలో సహాయం చేయలేడు. మత నాయకుడి సంగతి తానే జాగ్రత్తగా ఆలోచించవలసిన దుస్థితిలో నిల్చుంటాడు. వాస్తవమైన సమాచారం. అలాగూ దేవుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారమై కొట్టివేయబడిన పరిస్థితుల్లో జీవితం జీవించుతూ ఆయన పక్షంగా నిలిచి ఆయనతో కలిసి పోగు చేసే ఈ ప్రక్రియను జరిగించి దేవుని మహిమ కొరకు జీవితం జీవించి పరలోక సంబంధులుగా బ్రతికి ఆత్మ సంబంధ జీవితాన్ని ప్రదర్శించి నిత్య దేవుని సముఖంలో ఉండడానికి వారసులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మేము మనం చేస్తూ ముగించు. నమస్కారం.